రెడ్డి గారు. వాస్తవానికి అది కార్యక్రమానికి రావాలని లేకుండే, ఎందుకంటే నాకు శత్రువుతో కొట్లాడడం, ఎంత పెద్ద శత్రువుని కొట్లాడడం కానీ ఇబ్బంది ఉండదు. భయంకరమైన యుద్ధం చేస్తే కానీ ఆత్మీయం నిలబెట్టే సందర్భాన్ని నేను అస్సలు రాని మన దగ్గరికి వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను. కొంచెం తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి. నాకు సీన్ అనేది నిర్ణయించుకున్న విషయం తెలియదు. నేను రోజు ఎక్కడ కార్యక్రమాల్లో ఉన్నట్టున్నాను. పొద్దున్న లేవగానే నా వైఫ్ చెప్పింది, సార్ నిన్న చాలా ఎమోషనల్ అయినారు కేసీఆర్ గారు చూసిన వాళ్ళు. ఎందుకు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిపోతున్నారట, ఆ సందర్భంగా పోయి కలిస్తే ఎమోషనల్ అయినారు. అంటే అమెరికాకు పోవడం సహజంగా జరిగే విషయం, పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు కదా, సార్ ఎందుకు అవుతారు అని చెప్పి నేను ఫోన్ చేసిన. అంటే మీరు 3 పేర్లతో పిలుస్తుంటారు. కోపం వచ్చినప్పుడు వాసు అంటారు, ప్రేమ పిలిచినప్పుడు సీను అంటారు, ఆఫీసుకు పని పిలిస్తే సీన్ అన్న అంటారు. బహుశా నేను ఒక్కనే కావచ్చు, వాళ్ళ అమ్మాయి తర్వాత పిలిచింది అట్లా, శ్రీను వాసు అను. మా ఇద్దరికి అనుబంధం చేస్తే కొంచెం కోపానికి వచ్చిన, అట్లెట్లా పోతావు వదిలిపెట్టి నువ్వు అని చెప్పి సరే తను చెప్పిండు. ఫోన్ పెట్టేసినాక 1 గంట 2 గంటలు పట్టింది నేను చేరుకోవడానికి. నా వైఫ్ ఒక మాట మీద అప్పుడు నన్ను ఊరడించే మాట, నువ్వు 4వ తరగతిలోనే మీరు ఇద్దరు ఊటీలో వదిలేసేటప్పుడు కూడా అంత ఎమోషన్ కాలేదు, ఎందుకంత ఎదురు మీరు. ఆయన ఇక్కడ వెళ్ళేవాడు పిల్లల దగ్గరికి కదా, వాళ్ళ పిల్లల దగ్గరికి. ఈ వయసులో అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోవడం న్యాయమే కదా, మా తల్లిదండ్రులు సేవ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం అనేది వాళ్ళ న్యాయమైన కోరికే కదా. మరి చర్చ చేసుకో. నేను ఎందుకు ఫీల్ అయినా అంతగానం అంటే 69 ఉద్యమంలో పాల్గొన్నవాడు, అప్పటికీ ఆ భావజాలం ఉన్నవాడు, కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని నెలతల విముక్తి చేసుకొని ఈ మధ్యలో కలిసిపోకుండా ఎట్లా వదిలిపెట్టిపోతున్నాడు అన్న భావన కొద్దిసేపు బాధ పెట్టింది. అంత ప్రేమించాడు కదా, అంత ఇష్టపడ్డాడు కదా ఈ భూమిని, ఈ నెలతల్లిని అని చెప్పి నేను కొంచెం కోపంగానే నేను అందరం లేదా ఎందుకు పోవాలి నువ్వు అని. ఉంటారు అందరు ఉన్నారు, రైతాంగ సంఘాలు ఉంటారు కదా. నాకు కొన్ని ఆరోగ్య సమస్యల దృష్ట్యా మరి నేను పోవాల్సి వస్తుంది, నా పిల్లల కోరిక మేరకు మాట. ఎందుకంటే నేను పెద్దగా చెప్పినట్టు, పద్మనాభ గారు చెప్పినట్టు, ఈ చివరికి నేను తీసుకున్నా అంటే ఒక ఆలోచన వచ్చాక నిలబడ్డా అంటే ఎక్కడికో వెళ్ళి 6 నెలలకు ఒకసారి మనం వేద్దాం. నేను ఒక కోరిక వెళ్ళాలనుకున్నా రాజేష్ని వాళ్ళ పాపను, వీలైతే ఆఖరి రోజులకు ఇక్కడికే తెస్తే ఇక్కడనే పెడదాం. సీరియస్గా అనుకున్నా, అది రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళిద్దరిని, ఎందుకంటే ఈ మధ్య అంత ఇష్టంగా ప్రేమించిన వాడు కదా అని అనుకుని మళ్ళీ నేను నిమ్మలం చేసుకున్నా. అయితే మా మధ్యలో చాలా 100లు ఉంటాయి, 1000 ఉంటాయి, లక్షలు ఉంటాయి అనుబంధాలకు సంబంధించి, ఇతరకు సంబంధించి. ఎందుకంటే చాలా సంవత్సరాలు చాలా కావచ్చు, సీనియర్ కావచ్చు, నేను ముగ్గురు భవన్లో కూర్చునే వాళ్ళం చాంబర్ నుండి, నేను అధికార ప్రతినిధి.
అనేక చర్చలు. ప్రత్యేకించి నేను ఒకటి మాట చెప్పి ముగిస్తా. సరే, ఉద్యమ సందర్భం అనేక ఎత్తుపల్లాలు, ద్రోహాలు, మోసాలు, కుట్రలు ఇన్ని జరుగుతున్న సందర్భంలో కూడా మా చర్చలు చాలాసార్లు నేను సీనియర్ ముగ్గురు కలిసి కూర్చొని చేసినవి కావచ్చు. ఇక సోదరు మహేష్ గారు నేనైతే కలిసి తిరిగాను రోజు మ్యాక్సిమం 1 వెహికల్లో. ఇవన్నీ అనుభవాలు ఒకవైపు. సార్ దీక్ష కూర్చుంటాను ప్రకటించినప్పుడు ఆయన 1 నిమిషం ముందర వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో ఈడ చివరి రోజులు వస్తుంటే పరంగా ఉండేవాడు. అటు ఇటు వచ్చిన పట్టుకొని గట్టిగా, అన్న ఎట్లన్నా నువ్వు చెప్పి ఆపరాదే సార్ని, పోవద్దని చెప్పు. ఆ ముండాకొక పాపం నాకన్నా కొన్ని పెద్ద పదాలు వస్తాయి, తిట్లు అనుకునే సందర్భం వస్తే ఆయన అంత విషయంలో కూడా, అంత కోపంలో కూడా ఆ ముండకోట్లు మంచోళ్ళు గారే, వాళ్ళు చచ్చిపోవాలని చూస్తారు. ఇయ్యడం మనకి ఇట్లయితే ఎట్లా మనం నాయకుడు పోతే మన ఎట్లా దొరుకుతాడు, ఎట్లా ఉంచాలి మనం తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ లేకుండా చివరి క్షణం వరకు. బహుశా నాతోనే కాదు, హరిశంకరుడు కావచ్చు, ఇంకా ఇతర మిత్రులు కావచ్చు, అది చెప్పుకుంటాడు ప్రతి సందర్భంలో పదే చివరి క్షణం వరకు. నేను చెప్పిన సీనియర్ నేను నీతోనే ఉన్నా, అన్నింటిలో సార్ని ఎట్లా అంగీకరించినాం మనం అని చెప్పినట్టు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నమాట అన్నింటిలో చెప్పినా. ఈ విషయంలో నేను కూడా వ్యతిరేకిస్తున్నా సార్ని, వద్దని చెప్తున్నా. కానీ ఎందుకో నాకు కూడా కొన్ని విషయాలు చెప్పి ఒప్పించాడు. తప్పనిసరిగా నేను కూడా ఒప్పుకున్నా. కానీ నమ్ముతున్నాడు బాగా సారు, వస్తుందన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదే మంచి టైం అని చెప్పి కొన్ని విషయాలు చెప్తున్నాడు. నేను కూడా నమ్ముతున్నా. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటిలాగానే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒప్పుకోవాల్సిందే మన ఇద్దరం కూడా, అందరం కూడా అని మాట చెప్పి. సరే, ఆ తర్వాత సార్ కూర్చోవడం, ఖమ్మం పోవడం, ఖమ్మం తీసుకుపోవడం వాళ్ళు ఖమ్మంలో జైలు నుంచి హాస్పిటల్ తీసుకుపోతూ సార్ వెంట ఉన్న వాళ్ళని వేరు చేసి వాళ్ళు చేసిన కుట్ర ఫలితంగా, కుట్రపూరితంగా వాళ్ళు ఏదైతే బయట రిలీజ్ చేసిందో ఆ సందర్భంలో ఆ రోజులు ఉన్న మిగతా మిత్రులందరూ కూడా వెళ్ళిపోవడం, వ్యతిరేకంగా కొంత తయారు కావడం. ఆ సమయంలో పిల్లవాడు మనోజ్ ఉండి మనకు సమాచారం విషయం నేను ప్రభాకర్ ఇతర మిత్రులు మేము మా ఫోన్ నెంబర్ కూడా మార్చేసి వేరే పనులు తిరుగుతున్నాం. సార్ని కాపాడుకోవడానికి ఏం చేయాలని పనులు మేము భవన్ చేరుకున్నాం. సీనియర్ మా పిల్లలు మనోజ్, రాజేష్ ముగ్గురే ఉన్నారు. పిల్లలు మిగతా పనిచేసే పిల్లలు కనపడంగా వచ్చినాం, పట్టుకున్నాడు. అన్నా ఇప్పుడు వచ్చిన ధైర్యం వచ్చింది. ఒకడొకడు వెళ్ళిపోతుంటే నాకు భయం వేసింది, బాధ వేసింది. ఏం జరిగిందంటే ఒకసారి కలిసిందా సార్, మాట్లాడినా ఏం జరిగిందట. నేను చెప్పి ట్రై చేస్తాను రేషన్ కేటీఆర్కి, హాస్పిటల్లో లైన్లోకి వస్తారు, మాట్లాడి తెలుసుకుందామని చెప్పి. సార్ కలిసింది వాళ్ళు. నేను బలంగా నమ్ముతున్నా కేసీఆర్ చేయలేదు, ఏదో పుట్ట జరిగింది, దీంట్లో జరగదన్నా అట్లా అని చెప్పి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇవాళ వారు ఫోన్ చేసి లేదన్నా సారు కంటిన్యూ చేస్తున్నాడు, చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రకటించిన ఇది ప్రభుత్వం మోసం, ప్రభుత్వం దగా, ప్రభుత్వం కుట్ర. కేసీఆర్ గారు దీక్ష విరమించలేదు, ఇది ప్రభుత్వం ప్రయత్నం ప్రకారం పోలీసులను అడ్డబెట్టుకొని చేసిన దుర్మార్గం ఇది. కేసీఆర్ మీద దీక్ష కొనసాగుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ వాతావరణం మారింది. ఏదో సినిమాల గురించి చెప్పాలంటే లక్షలు ఉంటాయి, 100,000 ఉంటాయి. కానీ మళ్ళీ కాసేపు నేను అనుకున్నా, అయినా ఎందుకు ఎక్కడికి పోతున్నాడు సీనన్న, మనం ఎందుకు ఇంతగా ఇది కావాలి. మనిషి దగ్గర ఉంటేనే కాదు కదా, ఎక్కడున్న భావనే కదా మనవాడు, మనం ఉండేది. పిల్లల దగ్గర కూడా మేమేందే వాళ్ళకు అని చెప్పి అనుకోవడం. సరే, సారు కూడా విలక్షణం ఎవరైనా అదే పద్ధతితో ఇష్టపడే వాళ్ళం, ప్రేమించే వాళ్ళం ఎవరైనా
మనం ప్రేమించిన వాళ్ళు దూరం అవుతున్నప్పుడు సహజంగా వచ్చే బాధ. సరే ఇప్పుడు గతంలో కాదు కదా, ఇక్కడ కర్ణాటకలో పోతున్నాం మళ్ళీ కనపడడం అనేది లేదు. ఎందుకంటే కాశీ పోతున్నట్టే మళ్ళీ వస్తారు అన్న బాగుండేది, కానీ ఇప్పుడు అవసరం లేదు. గంటలే 14-17 గంటలే కాబట్టి నేను లేదులే అని మళ్ళీ నన్ను నేను తమాయించుకుని ఉన్న సందర్భంలో నిన్న మళ్ళీ హరీష్ని ఫోన్ చేసి అన్న తప్పకుండా రావాలి సార్ చెప్పిండు, పర్టికులర్గా సినిమాతో అనుబంధం ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు ఎవరు ఉన్నారు, తప్పకుండా మీరు అందరూ హాజరు కావాలని చెప్పిండ్రు. చెప్పడం సంతోషం. వాస్తవానికి అసలు మేము ఎప్పుడు తిట్టుకునే పద్ధతుల్లో ఎందుకు అనుకునేదంటే, నేను ఉనికి ఎప్పుడన్నా చూస్తారు కదా, ముసలాము రిటైర్ అయిన వారు తాత అంటే ఓపెన్కి వచ్చాడు. ఎందుకంటే నేను యంగ్ ఉన్నా, సరే నాకంటే యంగ్ ఉంటే నీకు విద్యార్థి విభాగం చెప్తాను పోను, నువ్వు విద్యార్థి నాయకుడు కావాలి అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొంచెం మమ్మల్ని మేము ఊరేగించుకునేది, సంతోషంగా నవ్వుకునే ప్రయత్నం చేసుకునేది. అట్లా అనేక సందర్భాలు మమ్మల్ని మేము రిజర్వ్ చేసుకోవడం కొరకు ఉద్యమ సందర్భంలో ఆ రకంగా ఉండి ఆత్మీయతను పంచుకొని మమ్మల్ని అందరినీ కూడా ఉద్యమంలో నడవటానికి స్ఫూర్తినిచ్చిన ఆయన వాయిస్ మేము 100,000 సందర్భాలు మీరు సార్ చెప్పండి, నేను నా దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఉద్యమం విషయంలో నారాజు అవుతున్నప్పుడు అటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలిరా, ఏ క్షణంలో కూడా నారాజు లేకుండా అన్నీ ఉండి ఉద్యమం కొరకు వాళ్ళు పనిచేస్తున్న విధానం, దీన్ని చూసి మనం ఇన్స్పైర్ కావాలి అని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చే పద్ధతుల్లో నాకు సహకరించి నన్ను ధైర్యం ఇచ్చి ముందు నడిపిన సినిమాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా మనం ఎక్కడికో పోలేదు, ఎంత దూరంలో లేదు. నేను పద్మారావు గారికి చెప్తున్నా, సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు పోవాలనుకున్నప్పుడు నాకు చెప్పాలి, లేదా నేను పోవాలనుకున్నప్పుడు నీకు చెప్తా. కలిసి పోవడం ఎప్పుడు పోయినా వీలైతే ఎత్తుకొచ్చే ప్రయత్నం చేద్దాం మళ్ళా తప్పకుండా. ఓకే, తప్పకుండా వచ్చేటోళ్ళు పెట్టమన్నా సోషల్ మీడియాలో పెట్టి మనతో బుక్ చేద్దాం. సినిమా రాజేశ్వరుడు సోదరి తప్పకుండా మేము ఎంత ప్రేమగా చూసుకున్నామో, ఇక్కడ మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో, సరే మీరు అంతకంటే ఎక్కువ చూసుకుంటారో నాకు తెలుసు, అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా మాకు కాల్ చేసి చెప్పాలి, ఎందుకంటే వయసు అటు ఉంటుంది. మరి ఎప్పటికుంటే ఎట్లా అనుకుంటే ఉండవు కదా, అట్లాంటి సందర్భం వస్తే మాకు కాల్ చేస్తే బాబు తప్పకుండా అని చెప్పి నాకు విడిపోలేని చెప్పడం లేదు నేను, ఎందుకంటే విడిపోవట్లేం కాబట్టి మానసికంగా ఇప్పుడు కలిసి ఉంటాం కాబట్టి సినిమా ఇచ్చిన సేవలకి మన సారు పెద్ద సారు కేసీఆర్ గారి ప్రేమకి అభిమానానికి సినిమా పట్ల